నిన్న మనం కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ లాంటిది నిర్వహించాం. అందులో ఏం చెప్పాము అంటే భరతవర్షలో ప్రసారం అవుతున్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం సనాతన ధర్మంలో సన్నాసులు. దాని పేరుని కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి దేశంలో దొంగ బాబాలుగా పెట్టుకున్నాం. పేరు ఏదైతే ఏముంది, కాంటెంట్, అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ జనాలకు రీచ్ అవ్వటమే మా ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఇక్కడ చాలామంది కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కుట్రపూరితమైనటువంటి విధంగా, అంటే జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన క్లియర్ కట్ వివరణ ఇవ్వడం జరిగింది. దొంగ బాబాలు అలాగే దేశ విద్రోహకర శక్తులు, ఈ రెండిటికి పెద్ద తేడా లేదు. ఈ రెండూ కూడా మనల్ని ఛిద్రం చేస్తూ ఉన్నాయి. ఒకటి సనాతన ధర్మాన్ని, మరొకటి భారతదేశాన్ని. ఈ రెండు కూడా మనకి కళ్ళు. దీన్ని ఏ విధంగా పొట్టను పెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని ఏమంటారు తూట్లు పడవాలని చూస్తున్నారు అనేది మనకు ఎన్నో విధాలుగా ప్రూవ్ అవుతున్నప్పటికీ డైరెక్ట్గా మనల్ని, అంటే ఏదైతే మంచి కాజ్ కోసం చేస్తున్నామో మనల్ని క్రిటిసైజ్ చేసేలాగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరి దానికి వివరణ ఇచ్చుకోవాలి కదా. సనాతన ధర్మంలో సన్నాసులు, లేదా దేశంలో దొంగ బాబాలు, లేదా సనాతనంలో సన్నాసులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం చెప్తున్నది ఏంటి? దొంగ బాబాల జోలికి పోకుండా హిందువులు సమృద్ధిగా అలాగే బలంగా ఉండాలి అని, వారి యొక్క బలహీనతల్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టి వీళ్ళు బలోపేతం అవ్వాలి అంటే ఆ అవేర్నెస్ కలగాలి. కలగకపోతే వచ్చే నష్టం ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక 5-6 నిమిషాల్లో తేల్చేస్తాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళ కామెంట్స్ ఏంటి అంటే, నువ్వు హిందువుల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నావు, నువ్వు పాస్టర్లని టార్గెట్ చేయట్లేదు, ముల్లాల్ని టార్గెట్ చేయట్లేదు అంటే వీళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫైట్ చేస్తున్నది సనాతన ధర్మం కోసం, భారతదేశం కోసం. భరతవర్ష అనేది డిజిటల్ మీడియా నెట్వర్క్లో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోటీ పడే స్థాయిలో ఉన్న న్యూస్ ఛానల్. సో న్యూస్ ఛానల్లో కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నీ ఉంటాయి. సో అన్ని వీడియోస్ మేము పెట్టినవి అందరూ చూడలేకపోవచ్చు. కొన్ని మాత్రమే నోటిఫికేషన్స్ వెళ్తాయి, కొన్ని మాత్రమే రికమెండ్ అవుతాయి. కాబట్టి మేము ఏమేం అంశాల్లో వీడియోలు చేస్తున్నామో వారికి తెలియదు. మేము ఇదివరకే కొంతమంది పాస్టర్లను ప్రశ్నించాం. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారో అనవసరంగా, నిష్కారణంగా, వక్ర భాష్యాలు చెప్తూ వారిని ప్రశ్నించడం జరిగింది వార్తల్లో భాగంగా. కానీ ఇదెందుకు ప్రత్యేకంగా సిరీస్ చేస్తున్నాము అంటే, ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అంటున్నటువంటి ఆ దొంగ మిషనరీ బోధకులు కావచ్చు, కొంతమంది, అందరూ కాదు, మళ్ళీ ఆ మిషనరీ బోధకులు లేకపోతే ఇతరత్ర మతాలకు సంబంధించినటువంటి సోకాల్డ్ స్పీకర్స్, వాళ్ళు చక్కగా ఏం చెప్తారు మాట్లాడితే, వేదాల్లో ఇది ఉంది, వేదాల్లో యేసున్నాడు, వేదాల్లో అల్లా గురించి చెప్పబడింది అని చెప్తారు. దాని అర్థం ఏంటి? మన వేళ్ళని తీసుకెళ్ళి మన కళ్ళని పొడవటం అన్నమాట. చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు అది. మరి నువ్వు ఎప్పుడు అవేర్ అవుతావు వాడు చెప్పింది తప్పు, వాడు నిన్ను బుట్టలో వేసుకుంటున్నాడు అని? ముందు మన ఇల్లు క్లీన్గా ఉండాలి. మనలో ఉన్నటువంటి దొంగ డాష్గాళ్ళందరినీ కూడా మనం పక్కగా పెట్టకపోతే వీళ్ళు ఎప్పుడు మనల్ని ఆ యొక్క నిద్రాణంలోనే ఉంచేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇలాంటి ఇంటలెక్చువల్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా లాగేస్తారు. సో ఈ మతాంతరీకరణలో భాగంగా, అంటే మత మార్పిడి ఇతరత్ర ఏవో ఉన్నాయి కదా, హిందూ స్త్రీలను మతం మార్చేసి వివాహాలు చేసుకోవటం, వీటన్నింటి వెనుక ఇద్దరు తప్పు ఉంది. ఒకటి, మన గురించి మనం తెలుసుకోకపోవడం, మనల్ని మన గురించి తెలుసుకునేలాగా చేయలేకపోవటం, చేయకుండా చూడటం. ఆ రెండో కేటగిరీ ఈ దొంగ బాబాలు వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు కోర్కెల వలయంలో ఉంచేస్తారు, ఒక దిగ్భ్రమలో ఉంచేస్తారు. వాళ్ళకు వాళ్ళే ఒక అవధూతలుగా ప్రకటించేసుకొని, మీరు మాకు సేవ చేసుకోవడమే మీ జీవితానికి సరిపడా పుణ్యాన్ని ఇచ్చేస్తుంది, మేము ఏదైతే అనౌన్స్ చేస్తామో దానికి మీరు ఎన్ని రూపాల్లో సాయం చేస్తే, ఎన్ని రూపాల్లో డొనేషన్ చేస్తే, ఎన్ని రూపాల్లో సేవ చేస్తే అంతంత కట్ల పుణ్యం వచ్చేస్తుంది, మీరు ఏం చేయక్కర్లే అని. సో వీళ్ళు ఇలా ట్రాప్ చేసిన ఆ వ్యక్తులు ఏదో ఒకానొక దశలో, అఫ్కోర్స్, ఎందుకంటే మనకి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా కర్మని నమ్ముకోవాల్సిందే, కర్మయోగం అన్నిటికంటే ముఖ్యమైనది, మనం ఆచరించవలసింది. కర్మను ఆచరించకుండా ఇలాంటి సోకాళ్ళు బాబాల్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు పతనం అవుతారు. పతనం అయ్యేటప్పుడు ఒక నిశ్చేష్టమైన స్థితిలో ఉంటారు. అలాంటి వారి దగ్గరికి శంఖలో ఒక పుస్తకం పెట్టుకొని, నాయనా చూసావా, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను బొక్కలో పెట్టేశాడు అని చెప్పేసి, ఈ దొంగ బాబాల పనుల వల్ల కూడా దారుణమైనటువంటి మత మార్పులు జరుగుతుంది. వీళ్ళు రకరకాల విగ్రహాలను తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా వాటికి పేర్లు పెట్టి, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని చెప్పి, తీరాలకి రాకపోతే దాన్ని ఉదాహరణగా తీసుకువెళ్ళి వాళ్ళు మతాలు మారుస్తున్నారు. సో ముందుగా ఎక్కడ నువ్వు క్లీన్ చేయాలా? ఇప్పుడు మన శరీరం బాగుంటేనే కదా మనం ముందుగా హెల్త్ చెకప్ చేసుకొని ప్రాపర్గా మన శరీరంలో శరీర భాగాలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, మన రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉన్నదా లేదా చూసుకొని కదా
ముందు వేరే కార్యక్రమాలు చేయాలా? మనం ఎట్లా మన శరీరంలో భాగాలు పుచ్చిపోతూ ఉంటే మనం లోక కళ్యాణం కోసం ఏం పని చేస్తాం? ఏం పీకలేము. అలాగే సనాతన ధర్మంలో ముందు మన ధర్మంలో ఉన్నటువంటి చెదపురుగుల్ని చెత్తని పారేయాలి. ఎందుకంటే చాలా క్రియేట్ చేయబడింది. ఇదేమి ఈ మధ్య క్రియేట్ చేయబడింది కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి క్రియేట్ చేయబడతా ఉంది. మహాపురుషులు శంకరుల వంటి వారు వచ్చి సంస్కరణలు చేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కాల ప్రవాహంలో జరుగుతున్న ప్రక్రియ. మనం ఎటువైపు ఉన్నామనేది మనకి ఇంపార్టెంట్ కదా. దొంగ వైపు ఉన్నావా, సత్యం వైపు ఉన్నావా అనేది మనకి కనీస అవగాహన కదా. అది కల్పించడం అనేది మన బాధ్యత కదా. అది చేస్తుంది భరతవర్షం. సో ముందుగా ఇక్కడ ఇంటి దొంగల భరతం పట్టడంలో యాంటీ హిందూ మీకేం కనిపించింది? నాకు ఆ కామెంట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దొంగ బాబాల శిష్యులని నాకు డౌట్. ఒకరిద్దరు మామూలుగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, కట్టర్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యాంటీ హిందూ భావజాలం ఏం కనిపిస్తుంది భరతవర్షలో మీకు? నిర్మోహమాటంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. దీనివల్ల భరతవర్షకే నష్టం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయా పేర్లను మనం ప్రకటించడం వల్ల, ఆయా దొంగ బాబాల పేర్లను వాళ్ళు కొంతమంది మేబీ ఫాలో అవుతూ ఉండొచ్చు భరతవర్షకి. వాళ్ళు సడన్గా వాళ్ళు భరతవర్షని తూర్పార బట్టి పక్కకి వెళ్ళిపోతారు. వ్యూవర్షిప్ తగ్గుద్ది, అన్ని విధాలుగా నష్టమే. కానీ మనం ఇక్కడ మార్కెటింగ్ చేయట్లేదు కదా, నిజం చెప్తున్నాం. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని నమ్మకం. మీరు గమనించుకోండి, ఇప్పుడు కాకపోయినా అతి సమీప కాలంలోనైనా లేదా ఒక 2-3 సంవత్సరాల్లోనైనా భరతవర్ష 2 తెలుగు రాష్ట్రాల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి మంచి న్యూస్ మీడియాగా మారబోతోంది. అంటే ఆ లక్ష్యం కోసం పనిచేయట్లే, ఈరోజు ఏం చేయాలనే దానికోసం పనిచేస్తున్నాం. బట్ వన్ డే వీ విల్ రీచ్ దట్. ఎందుకు అంటే సత్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఈ యాంటీ హిందూరా, మన ధర్మంలో ఉన్న బాబాలు కాదు, దొంగ బాబాలను ఏం చేయాలి? దొంగ బాబాలను ఏం చేయాలా? వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా, పూజించాలా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఏంటి రాంగ్? కొన్ని వేల మంది వాళ్ళ బొక్కసాల్లో పడి నలిగిపోతా అన్నారు కదా, అది గమనించకపోతే ఎట్లా అబ్బా? కంటి ముందు కనిపిస్తున్నటువంటి అతి దరిద్రమైనటువంటి వ్యవస్థ అది. ఎవడు పడితే వాడు పీఠాలు పెట్టేయటం, ఎవడు పడితే వాడు జ్యోతిష్కుని చెప్పేయటం, ఎవడు పడితే వాడు ఏది నచ్చితే అది. ఉదాహరణగా జంబూ ద్వీప స్వామి ఒకడున్నాడు, ఆయన ఏం మాట్లాడితే అది. అర్థమైందా? మీరు ఆయన వీడియోలు చూసేసి ఇప్పుడు ఆయన మనం క్వశ్చన్ చేయకుండా ఉండాలా? కాషాయం వేసుకున్నాడు కదా, మెడలో కొన్ని రుద్రాక్షలు వేసుకున్నాడు కదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయకుండా ఉండాలా? కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కడు సనాతన ధర్మంలో భాగస్వామ్యం అయిపోడు. జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నాడు కూడా సనాతన ధర్మంలో స్వాముల్లాగా ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన కర్మ ఏంటి, మన ఆచరణ ఏంటి, మన సంప్రదాయ విధానాలను ఏ విధంగా ఫాలో అవుతున్నాము, ఇది ముఖ్యం కదా. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే, దొంగ బాబాలు అంటే ఎవరు కూడా అఫెండ్ అవ్వడానికి లేదు. ఈ దొంగ బాబాలు మన సనాతన ధర్మానికి సంబంధించిన వారు కారు. ఓకే, వీరు పక్కాగా నిర్మూలన జరగాల్సిందే. అట్లీస్ట్ వీరిని నిర్మూలన ఎలాగో చేయలేం. వీరి బారిన పడకుండా మన జనాభాని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం భుజానెత్తుకోవాలా. ఎందుకంటే ఇక్కడ అమాయకపు హిందువులందరూ కూడా ఇటు వెళ్ళిపోతారు. అమాయకపు హిందువులు అన్నానంటే మరీ అమాయకమని కాదు, స్వార్థపూరిత హిందువులు వీరంతా. స్వార్థపూరిత హిందువులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కోరికలు, విపరీతమైన కోరికలు, లేకపోతే మన ధర్మం గురించి తెలియకపోవటం. ఏ గుడిలో కూడా నేను ఇది కూడా చెప్తా, ఏ గుడిలో కూడా పూజారి గారు, అయ్యగారు మన ధర్మం గురించి ఎక్కువగా చెప్పరు. ఆ పూజా కార్యక్రమాలు వాటి గురించి మాత్రమే మాట్లాడతారు. ఇది చేస్తే ఆ ప్రతిఫలం వస్తుంది, ఆఫ్ కోర్స్ శాస్త్రం అది చెప్తున్నారు అనుకుందాం. కానీ అదే చర్చిల్లో లేకపోతే మదరసాల్లో బోధిస్తున్నది ఏంటి? అలా బోధించమని నేనేమి చెప్పట్లా, అంత అవసరం లేదు. కాకపోతే స్వధర్మే నిధనం శ్రేయ. మన ధర్మం గురించి మనం చెప్పుకోవాలి. అది కూడా పూజ కార్యక్రమంలో భాగమే. ఏదైనా సత్యనారాయణ వ్రతం కావచ్చు, త్రినాద మేళా కావచ్చు, ఏదన్నా కానీ దాంట్లో కూర్చున్నామంటే ముందుగా అయ్యగారులు ఏం చేయాలా? స్పష్టముగా అవగాహన కల్పించాలా. మన ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, సత్యమేవ జయతే అని ఎందుకు అంది వేదం, ఉపనిషత్తు సారాంశం భగవద్గీత ఏం చెబుతోంది, గురువులు ఏం చెప్పారు, అసలు గురువు అంటే ఎవడు పడితే వాడు గురువా? ప్రకటించుకుంటే గురువు అయిపోతారా? సిద్ధులంటే ఏమిటి, శక్తులంటే ఏమిటి, నిజంగా అవి ఉన్నాయా, ఉంటే ఏ రూపాల్లో ఉన్నాయి, జ్యోతిష్కం అంటే ఏంటి, ఎంతవరకు దాని పరిధి మనం నమ్మాల్సిన పరిధి, అది పుట్టింది ఖగోళం కోసం. నీకున్న రుగ్మతల్ని, నీకున్నటువంటి మానసిక దుస్థితిని దానికి కలపకు, ఇట్లా చెప్పాలా. అంటే నేను ఇది చెప్పింది ఇదే అని కాదు, చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మనం అవగాహన కల్పించడానికి. అట్లా చేయకపోవటం వల్ల కూడా కొంత ఈ దొంగ బాబాలకి చేరిపోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే
ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది. వీళ్ళు మ్యాజిక్ అనమాట, మ్యాజిక్ చేస్తారు. ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ని మహిమగా ప్రమోట్ చేసుకొని లింకప్ చేసి లాగేస్తారు. ఈ అమాయకపు హిందువులు ఎంతమంది అంటే చాలా శాతం వీళ్ళే, మోర్ దాన్ 60-70% ఉంటారు వీళ్ళు. వీళ్ళ మీద టార్గెట్ ఎంతమంది అంటే అటువైపు మిషనరీలు, ఇటువైపు మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు. మిషనరీలు డైరెక్ట్గా మతం మారుస్తాయి. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళు ఇలాంటి ఇత్యాది మార్గాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారిని మతం మార్చడం చేస్తాయి. ఇంతమంది దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటు వెళ్ళాలా అర్థం కాని పరిస్థితి. వీరిని అవేర్నెస్ చేయకపోతే స్వచ్ఛమైన సనాతన ధర్మంలో భాగస్వాములు కాలేరు. స్వచ్ఛమైన సనాతన ధర్మంలోకి వీటిని లాగాలి. ఓకే, ఇటువైపు నుంచి ఇప్పుడు ముందుగా వీళ్ళని లాగాలంటే ముందుగా మనం వీరి మీద కూడా ఫోకస్ పెట్టాలి. వీరి వల్ల కలుగుతున్నటువంటి ప్రమాదాన్ని చెప్పాలి. ఇక వీటి గురించి కూడా మీరు చెప్పొచ్చు కదా అంటే చెప్తున్నాము, కంటిన్యూస్గా చెప్పకపోవచ్చు. మరి మీకు శివశక్తి అనే సంస్థ ఏం చేస్తుంది? హిందూ జనశక్తి అనే సంస్థ ఏం చేస్తోంది? ఇలా చాలా హిందూ ధర్మ సంస్థలు వీటి మీద పనిచేస్తున్నాయి. ఎవరైతే తప్పుడు కోణాల్లో రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా మత మార్పిళ్లు చేస్తున్నారో, హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి లాగేస్తున్నారో, మతాంతరీకరణ చేస్తున్నారో వాళ్ళపైన ఫైట్ చేస్తున్నాయి. వీరికి అంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా సో మెనీ. వీరందరికీ మనం మద్దతు ప్రకటించటము, వీరిని కూడా ప్రమోట్ చేయటము ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం జరిగినట్లే. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభావవంతమైన పని మళ్ళీ ప్రత్యేకించి భరతవర్ష చేయాల్సింది ఏమైనా ఉంటుందా? చెప్పండి. చేయొచ్చు, చక్కగా ఏదో ఒక వీడియోలు పెట్టుకొని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ దానివల్ల అది కాదు కదా మెయిన్. ట్రాప్లోకి ఇరుక్కుపోతున్న వీరిని ఎవరు కాపాడతారు? ఇప్పుడు మన హిందువులు ఈ దొంగ బాబాల దగ్గర ఉండడానికి, ఇక్కడ మతాలు మార్పిడి అవ్వడానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏం లేదు తేడా, సేమ్ ప్రాబ్లం. సో మనం నిర్వీర్యం అయిపోతూ ఉన్నాం. మన పరిమాణం ఇంతలో ఇప్పుడు ఇంత హిందూ సమాజంలో ఇది ఎలా, ఈ దుర్మార్గం ఎంత అంటే ఇట్లా వ్యాపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రమే కొంతలో కొంత ఒరిజినల్ ఉంది, సత్యం ఉంది. ఓకే, ఇక్కడ సత్యం ఉంది. ఇదంతా కూడా వ్యాపించేస్తూ ఉంది. తినేస్తూ ఉన్నారు, ముక్కలు చేసి తినేస్తూ ఉన్నారు. ఆఖరికి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ దాకా వెయిట్ చేస్తే ఇంకా నువ్వు కూడా మారాలి లేదా పోవాలి, సావాలి. సో అందుకనే ఈ పరిధి పెంచాలి. ఈ పరిధి పెంచాలంటే ఇలాంటి దొంగలందరినీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎరాడికేట్ చేసి మన సత్యాన్ని ప్రకటించుకోవాలా. ఇది మనం ప్యూర్గా మళ్ళీ సంపూర్ణంగా తయారవ్వాలా. ఇది సనాతన ధర్మాన్ని పాటించేవారు కనబరచాల్సినటువంటి బాధ్యత. కాబట్టి దయచేసి ఓవర్గా థింక్ చేసేసి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయకండి. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓపిక పట్టండి. వస్తాయి, చాలా వీడియోలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు వేరే ఉంటాయి. ఇప్పుడు జాతి సమగ్రతకి ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఘట్టం ఒకటి ఉన్నది. అదే ప్రజాస్వామ్యానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఓట్లు, ఎన్నికలు. వాటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాలా, సరైన వార్తల్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయాలా పరిమిత వనరులతో. మనమే శాటిలైట్ కోట్ల రూపాయల వ్యవస్థతో కూడుకున్న శాటిలైట్ వ్యవస్థ కాదు కదా, అత్యంత పరిమిత వనరులతో చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎన్నాళ్ళు సాగుతుందో అన్నాళ్ళును శాశ్వతంగా భగవంతుడు దీన్ని నడిపిస్తే శాశ్వతంగాను. కాబట్టి దయచేసి ఈ పోరాటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాం, ఎవరు చేసిన పని వారు చేస్తూ ఉన్నారు. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు పదాతి దళం ఉంటుంది, వాయుసేన ఉంటుంది, నేవీ ఉంటుంది. ఇలా రకరకాల మార్గాల్లో సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు దేశం కోసం. అలాగే భరతవర్ష కూడా అన్ని కోణాల్లో అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడెక్కడ తప్పు ఉంటే అది ఇంటి దొంగల విషయంలో ఇంకా కొంచెం ఎక్కువగా ఎలివేట్ చేస్తాం. దీన్నేదో యాంటీ హిందూగా అనుకోవడం నిజంగా మీ మూర్ఖత్వం. మీరు అనుకున్నా మేము అది ఆపం. ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రయత్నాలు చేసిన వారికి బెదరం.
ఓకే, అది మీరు అర్థం చేసుకోండి. దట్స్ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా, చెప్పేసిన.